డై చేసే బార్బర్సు, పెయింటింగ్ ఇండస్ట్రీలో వర్కర్సు, ప్రింటింగ్ ఇండస్ట్రీలో వర్కర్సు, కాస్మెటిక్ ఇండస్ట్రీలో వర్కర్సు, అలాగే డై ఇండస్ట్రీలో వర్కర్సు, టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్కర్స్ కూడా దీని బారిన పడతారు. వారు కొంచెంగా ఇన్హేల్ చేస్తారు, అది కూడా టాక్సికే. లూజ్గా పెయింట్స్ అమ్మే వాళ్ళకి కూడా టాక్సిసిటీ, కార్సినోజెనిక్, అది కూడా అమ్మటం. సో ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడాను ఇప్పుడు అన్ని రకాల ఈ కెమికల్స్ ఏనండి అన్ని రకాల క్యాన్సర్స్కి దారితీస్తున్నాయి. ఈ కలరింగ్ ఏజెంట్స్, ఇప్పుడు మీరు అన్నట్టు చిల్లీ చికెన్ కూడా కలర్ వేస్తున్నారు, పన్నీర్ 65 కూడా కలర్ వేస్తున్నారు, జిలేబీ కూడా కలర్ వేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు డేంజరస్ అండి. ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్నీ డేంజరస్సే. ఈ చైనీస్ డిషెస్ అన్నీ కూడా కలర్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు మీరు స్విగ్గీలో ఆర్డర్ చేసినా ఈ కలరింగ్ ఏజెంట్స్తో వస్తేనే అవి అంత అట్రాక్టివ్గా కనపడతాయి. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నా కూడా చికెన్ 65 లాంటి పదార్థాలలో కూడా ఇవన్నీ కూడా కలర్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా డేంజరస్సేనండి. ఈ రొడమిన్ బియ్య కాదు, అనేక రకాలైన కెమికల్స్ మనకి దారితీస్తాయి. ఉదాహరణకి మొన్న మధ్య మైదా ఎలా తయారు చేస్తారండి? గోధుమ పిండిని అనేక రకాలైన కెమికల్ ప్రాసెసింగ్ చేసి మైదా తయారు చేస్తారు. ఈ మైదాలో వాడే అనేక రకాలైన గ్యాసెస్, అలాగే పొటాషియం బ్రోమైట్ అనే కెమికల్స్ మైదా తయారు చేయడం వాడే, ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి. సో ఈ వైట్ మైదా అనేది చాలా డేంజరస్. అన్ని రకాల కెమికల్ ప్రాసెసింగ్ ఆఫ్ అవర్ ఫుడ్ ఐటమ్స్ డేంజరస్ అండి. ఇప్పుడు చూస్తే డబుల్ కా మీఠా కూడా కలర్ వేసేస్తారు. అవునండి, మనకి హైదరాబాద్లో అంటే ప్రతి స్వీట్ పదార్థంలో కలర్, మన ఫేమస్ డిష్ కదా హైదరాబాద్ డిష్, దీనికి కూడా కలర్ వేసేస్తారు. సో ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్ని రకాలుగా అనేక చోట్ల వాడుతున్నాం. కాస్మెటిక్ ఇండస్ట్రీ, రోజు వాడే టెక్స్టైల్, ప్రింటింగ్, డైయింగ్, అన్ని ఇండస్ట్రీల్లో, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. ఇవన్నీ కూడాను అక్కడ మనం ఎక్కువగా ఇన్హేల్ చేయకపోయినా ఇది అబ్జార్బ్ అయిపోతుంది మన బాడీలో. ముఖ్యంగా పిల్లల్లో అబ్జార్బ్ చేయబడినప్పుడు చాలా రకాలుగా లాంగ్ టర్మ్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి సార్? అంటే వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత? ఏం సిమ్టమ్స్ ఉండవండి. లాంగ్ టర్మ్ డ్యామేజ్, అసలు ఏమి సిమ్టమ్స్ ఉండవు కదా, బయటకి ఏం కనిపించవు. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. అంటే ఇది డెఫినెట్గా ఇది ఖచ్చితంగా క్యాన్సర్ కలిగిస్తుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా టెండర్ ఏజ్లో తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ అబ్జార్ప్షన్, 1 తరగతి నుంచి 10 తరగతి దాకా తినారనుకోండి, లాంగ్ టర్మ్గా అబ్జార్ప్షను, లాంగ్ టర్మ్ కన్జంప్షను డేంజరస్. డైరెక్ట్గా ఇంజెస్ట్ చేస్తున్నాం, తినేస్తున్నాం దాన్ని, పీచు మిఠాయిని. మిగతా చోట్ల ఎక్స్పోజ్ అవుతున్నాం. టెక్స్టైల్ ఇండస్ట్రీలో కొంతమంది వర్కర్స్ ఎక్స్పోజ్ అవుతారు, డైస్ ఇండస్ట్రీలో కొంతమంది వర్కర్స్ ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు కూడా కొంతవరకు మాస్క్ పెట్టుకొని కవర్ చేసుకోవడం వల్ల అది కూడా ఎక్స్పోజర్ని ప్రివెంట్ చేయవచ్చు. కానీ డైరెక్ట్గా మనం తినేస్తున్నాం ఈ పీచు మిఠాయిని, ఇష్టంగా తినేస్తున్నాం. ఇష్టంగా మనం క్యాన్సర్ కలెక్ట్ చేసే పదార్థాన్ని తినేస్తున్నాం. ఇదే కదా అన్ని రకాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని ఫుడ్ ఐటమ్స్ కలరింగ్ ఏజెంట్స్ చేస్తున్నారు. కేక్స్, పేస్ట్రీ ఐటమ్స్, పటిసరీ ఐటమ్స్, బేకరీస్లోను అన్ని చోట్ల అన్ని హోటల్స్లో కూడా ఈ కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. అన్ని రకాల కలరింగ్ ఏజెంట్సే కదండి, అనేక రకాలైన కెమికల్స్. చైనీస్ డిషెస్లో వాడే అజినోమోటో, ఇట్స్ ఆల్ టాక్సిక్ సబ్స్టెన్స్ అండి ఇవన్నీ కూడాను. ఇప్పుడు క్యాన్సర్స్ ఇంత ర్యాపిడ్గా పెరిగిపోవడానికి గల కారణం ఇదే. మనం తీసుకునే ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, అనేక రకాల ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు. ఇప్పుడే అనుకున్నాం కదా, కారంకి మంచి కలర్ రావడం కోసం ఇదే రోడమిన్ బి వాడుతున్నారు. చూడగానే మనకు తినాలనిపిస్తుంది. ఫ్రూట్స్ మీద కలరింగ్ కోసం, మ్యాంగోస్ కలరింగ్ కోసం, రైప్ అయిన మ్యాంగో కలర్ రావడం కోసం అనేక రకాలైన కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. ఈ సింథటిక్ కలర్స్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. ఇప్పుడు కడుపులోకి చిన్నపిల్లలకి తిన్న తర్వాత వెళ్తుంది కదా సార్, అంటే అల్సర్ లాంటి అంటే ముందు ప్రైమరీగా ఏమైనా వస్తుందా సార్? లేదంటే కిడ్నీ ఫంక్షన్ ఏమన్నా పనిచేయడంలో తేడా ఉండడం? ఏముండదండి. అసలు ఈ క్యాన్సర్స్ లివర్ ఫంక్షన్ కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, స్టమక్ ఫంక్షన్ కానీ అవేమి డిస్టర్బ్ చేయవు. అందుకే క్యాన్సర్స్ ఆర్ డేంజరస్. లోపల పెరుగుతుంటాయి, ఎటువంటి సిమ్టమ్స్ కలగవు. సిమ్టమ్స్ ఉండవు పేషెంట్కి.